వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా ఇవాళ పేదల ఆక్రందనలు, అట్లాగే ల్యాండ్ స్కామ్ లాగా ఇవాళ ప్రభుత్వమే పెద్ద ఎత్తున పేదల భూమిని గుంజుకున్నటువంటి వ్యవహారం. అంటే ఖమ్మం సంబంధించినటువంటి వెలుగుమట్ల ఏదైతే భూ వివాదం చెలరేగుతుందో, ఇప్పుడు అక్కడ చక అక్కడ కూల్చేసినటువంటి ఆ యొక్క స్థలాల్లో చాలా ఫాస్ట్‌గా చదును చేస్తున్నారు అధికారులందరూ కూడా. అంటే అది కూడా మా మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే ఆయన కొడుకు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది అనే చర్చ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. అంటే కొన్ని దాదాపుగా పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు ఆ డెబ్రిస్‌ని మొత్తం తొలగించేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించినటువంటి బాధితుల ఆక్రందనలు గత 10, 15 రోజులుగా, అంటే ఏ రోజైతే కూల్చివేతలు జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్ణనాతీతం. వాళ్ళ కనీసం ఉండటానికి అంబేద్కర్ భవన్‌లో ఉండటానికి సరిగా లేదు, వస్తువులు లేవు. వాళ్ళు కుటుంబం మొత్తం పిల్ల, జల్ల, ముసలి, ముతక సంబంధం లేకుండా మానవత్వం మరిచినటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళని నిలువ నీడ లేకుండా ఒక్కసారిగా ఇల్లు కూల్చేసి 10 రోజుల పాటు వాళ్ళని పూర్తిగా ఇబ్బందులకు గురి చేసి లాస్ట్‌కి మీరు ఏది ఇస్తే మాకు అదే చాలు అనే కాడికి ఇవాళ బ్లాక్‌మెయిల్ చేసి ఆ బాధితులందరినీ కూడా దారులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసుల నిర్బంధాలు. అసలు మీడియాతో మాట్లాడితే పోలీసు ఆంక్షలు, ప్రతిపక్ష పార్టీలతో కానీ లేదంటే రాజకీయ పార్టీలతో మాట్లాడి వాళ్ళ బాధలు చెప్పుకుంటే పోలీసులకు సంబంధించి వాళ్ళ పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. వాళ్ళని బయటికి రానివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. కనీసం వాళ్ళకి ఏం జరుగుతుంది, అన్యాయం జరిగిందని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళకి అండగా ఉందామని ఎవరు వెళ్ళినా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఈడ్చి అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆఖరికి జర్నలిస్టులను కూడా ఈడ్చి అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు వాళ్ళను కూడా రాత్రి తీసుకెళ్లి స్టేషన్లో పడేయటం, మళ్ళీ వాళ్ళని బెదిరించటం. ఇది పోలీసులు పెద్ద ఎత్తున అరాచక రాజ్యం ఇవాళ ఖమ్మంలో సాగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆయా జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా భావించి మా పార్టీ ఖచ్చితంగా అండగా ఉంటుందని భావించినటువంటి వాళ్ళకి నెత్తిన ఒక మంచి బహుమానం ఇచ్చింది ఖమ్మం జిల్లాకి కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కేటీఆర్ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడో ఆయన 2 రోజులు, అంటే కూల్చిన మరుసటి రోజే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పటిదాకా వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసి వస్తువులు ఏర్పాటు చేస్తుంటే వాళ్ళు తిని ఉంటున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. మనం కూడా స్వయంగా వెళ్ళి చూసాం అక్కడ. అయితే ఇవాళ ఆ ఇష్యూని వదిలిపెట్టకుండా ఇవాళ బాధితులు హైదరాబాద్కు కూడా వచ్చి వాళ్ళ ఆక్రందనలు, ఆవేదన, ఆందోళన, మరీ మా బతుకులు ఇంత చీప్గా కనిపిస్తుంది ఆ ప్రభుత్వానికి, కనీసం మనుషులుగా కూడా మమ్మల్ని ఎవరు ట్రీట్ చేయట్లేదని ఆందోళన చెంది వాళ్ళు గగ్గోలు పెట్టి ఆఖరికి చాలామంది కళ్ళలో నీళ్లు పెట్టి ఏడ్చుకుంటున్నటువంటి పరిస్థితి, నిద్రలేని రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ఇవాళ ప్రభుత్వంలో కదలిక కొంత కనిపిస్తోంది. ఏం కదలిక వస్తుంది? ఇప్పుడు ఆ యొక్క బాధితులకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కొంత గవర్నమెంట్లో కొంత చకచక పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 15 రోజులుగా బాధితులకు అండగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా విజయం సాధించింది ఈ వెలుగుమట్లకు సంబంధించి మనం స్పష్టంగా చెప్పక తప్పదు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి, మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము, వదిలిపెట్టాం. వచ్చింది అందుకే దయచేసి ధైర్యంగా ఉండండి. అయితే ఇక్కడ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఏం చేస్తున్నారు అంటే దాదాపుగా 62 ఎకరాలను కాస్త 31 ఎకరాల్లో ఇవాళ ఉన్నటువంటి ఇళ్లన్నీ కూల్చేసి ప్రభుత్వం వాళ్ళు ఆ యొక్క ల్యాండ్ మీద గద్దల్లా కన్నేసి ల్యాండ్ గుంజుకున్నారు. ఆఖరికి కేవలం అంటే దాదాపుగా అక్కడ పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 800 మందో 700 మంది కుటుంబాలకు సంబంధించి అక్కడ నివాసం ఉంటుంటే ఇవాళ కేవలం లిస్ట్ అవుట్ చేసి 311 కుటుంబాలకు మాత్రమే, అది కూడా 75 గజాల భూమిని మాత్రమే కేటాయిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరి 100 గజాలు ఉన్నటువంటి ఇళ్ళని, వాళ్ళ కట్టుకున్నటువంటి ఇళ్ళని, రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి ఇళ్ళని కూల్చే అధికారం ఎవరిచ్చారో తెలియదు. ఓటేసినందుకు ఇల్లు కూల్చేస్తారా? ఇవాళ అక్రమంగా కట్టుకుంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఇవాళ అక్రమంగా కట్టుకుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు కదా. మరి ఇవాళ ఎక్కడో ఇస్తామని చెప్పి మళ్ళీ ఇవాళ ప్రభుత్వంలో కదలిక వచ్చి ఇంత రాద్ధాంతం అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతుంటే ఇవాళ వాళ్ళలో ఎక్కడ లేని వాళ్ళ బాధితుల పట్ల సానుభూతి కలిగి ఆ ల్యాండ్లోనే కేవలం 4-5 ఎకరాల్లో వాళ్ళకి ఇవాళ స్థలాలు ఇచ్చేందుకు కొంత ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అంటే కేవలం 311 మందికే, మళ్ళీ అది కూడా 75 గజాలు. మరి ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు కలెక్టరేట్కి హుటాహుటిన కొంతమందిని తీసుకెళ్ళి పిలిపించి వాళ్ళకి కావాల్సినటువంటి మనిషి ఎవరైతే సీనన్న అని లేకుంటే తుమ్మల అన్న వాళ్ళు ఉంటారు చూసారా,
అనుంగ శిష్యులు, వాళ్ళని నమ్మి ఓటేసినటువంటి ప్రజలు ఉంటారు చూసారా, వాళ్ళని తీసుకెళ్ళి కొంతమందిని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకి మరీ ఎక్కువ మంది కాకుండా అందులో నీరు కానీ సగం మందికి కూడా ఇవ్వకుండా ఇవాళ కొంతమందికి ఇస్తారు. అంటే ఇంతమంది కలిసి ఉంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది కాబట్టి, ఉవ్వెత్తున ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతోంది కాబట్టి కొంతమందిని వాళ్ళని విభజించి పాలించులాగా వాళ్ళను 311 మందికి లిస్ట్ అవుట్ చేసి టోకన్లు ఇచ్చి పడేశారు. ఇప్పుడు ఒక ఒక రోజులోనో 2 రోజుల్లోనో ముగ్గురు మంత్రుల్ని, ఖమ్మం సంబంధించినటువంటి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఆ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున చేసి పాపం కడుక్కునే పరిస్థితికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇన్ని రోజులు తెలంగాణ యావత్ సమాజం ఇవాళ వెలుగుమట్లకు సంబంధించి శాపనార్థాలు పెడుతుంటే ప్రభుత్వానికి, మంత్రులకి, ఇవాళ మంత్రులు నిద్రలేచి మేము ఇళ్ల పట్టాలు ఇస్తాం అని ఇవాళ తేరుకున్నటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా గెలిచే పరిస్థితి లేదు వీళ్ళకి. అంటే భూదానికి సంబంధించినటువంటి ల్యాండు అక్రమంగా ప్రభుత్వమే చొరబడింది అనేది బయట తిరుగుతున్నటువంటి ప్రచారం, అడ్వకేట్లు మాట్లాడుతున్నటువంటి తీరు. మరోవైపు అట్లాగే చాలామంది సామాజిక కార్యకర్తలు ఇవాళ వాళ్ళు అండగా ఉంటున్నారు. హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళారు, జాతీయ మానవ హక్కుల సంఘానికి. మానవత్వం మరిచింది ప్రభుత్వం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 30 ఎకరాల భూమిలో కేవలం 5-6 ఎకరాల్లోనే పట్టాలు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా కేవలం 75 గజాల చొప్పున ఇస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం 700 మంది 700 ఇల్లు కూల్చేస్తే కేవలం 300 మందికే బాధితులకి ఎందుకు ఇస్తున్నారనే ప్రశ్న వస్తుంది. కానీ ఇవాళ ప్రభుత్వం రికార్డుల ప్రకారం ప్రభుత్వం కేవలం 300 మందే బాధితులు ఉన్నారు, అంతమంది బాధితులు లేరు అని చెప్పి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రోడ్డుకి వేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే 700 ఇళ్ళ నుంచి 300 ఇళ్ళకు వచ్చారు అంటే మరి దాదాపు సగం పైగా తక్కువ ఇవాళ వాళ్ళని మళ్ళీ కూడా రోడ్డుకి వేసినటువంటి పరిస్థితి. తమ పేరు రాకపోవడంతో మళ్ళీ కలెక్టరేట్ దగ్గర మిగతా బాధితులంతా ఆందోళన చేస్తున్నారు. ఖమ్మంలో పెద్ద ఎత్తున వాళ్ళు, అంటే గతంలో మనం ఖమ్మంకి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, సార్ మేము వెళ్ళి అధికారులకి, ఆర్డీఓ అధికారులు, రెవెన్యూ అధికారులు చెప్తుంటే ఇది మీ ఊరు కాదు, మీకు ఇక్కడ ఇవ్వము ల్యాండ్ అని చెప్తున్నారు సార్, ఇది కరెక్ట్ కాదు, మా పేర్లు రాసుకుంటలేరు, కనీసం మాకు నెక్స్ట్ ఫ్యూచర్లో అలాట్మెంట్ కూడా చేసే అవకాశం లేకుండా చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఇది చాలా టార్గెటెడ్గా జరుగుతుంది సార్ అని స్పష్టంగా చెప్పారు. ఇవాళ బాధితులు ఎవరైతే ఇవాళ ఘోరాతి ఘోరంగా రోడ్డున పడ్డారో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎప్పుడైతే కేటీఆర్ అక్కడికి వెళ్ళి ఇవాళ వాళ్ళ పక్షాన్ని నిలబడడం జరిగిందో, మరోవైపు ఇవాళ అయితే ఇతర దేశాల్లో ఎవరైతే రోహింగ్యాలో లేకుంటే అంటే మన దేశం కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు చూసారు, అట్లాంటి వాళ్ళని ఎట్లయితే తెరచాటుగా దొంగ పోలీసు కళ్ళు కప్పి తీసుకురావాల్సి వచ్చిందో ఆ దిశగా ఇవాళ హైదరాబాద్ వాళ్ళు తలదాచుకొని వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రెస్ క్లబ్లో ఇవాళ. అందుకని వాళ్ళ బాధితుల ఆందోళన చూసిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారు. ఇదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది అని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే క్రెడిట్ స్పష్టంగా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటం ఫలించింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అక్కడ పోరాటం చేసిందో, బాధితులకు అండగా బాధితుల పక్షాన్ని నిలబడిందో, ఇవాళ చాలా వరకు రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇవాళ వెలుగుమట్ట కదిలినటువంటి పరిస్థితి. ఆఖరికి కవిత గారు కూడా ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె నిన్నంతా అక్కడికి వెళ్ళింది, అక్కడ పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది, పెద్ద ఎత్తున పోలీసులు అడ్డుకున్నారు, అరెస్టులు అయినాయి. ఇవాళ మళ్ళీ కూడా ఆమె అక్కడ నిరాహార దీక్ష చేస్తే భగ్నం చేశారు, ఆఖరి హైదరాబాద్లో ఆమె కొనసాగిస్తూ ఉన్నారు. సో ఎట్టకేలకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటం ఫలించింది. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకైతే కొంతలో కొంత న్యాయం జరిగింది అనుకోవాలి. ఇక మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా ఖచ్చితంగా అండగా ఉండాలని కూడా చాలామంది బాధితులు కోరుతున్నారు. మరి మిగతా వాళ్ళ పట్ల ప్రభుత్వం కరుణ చూపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు 700 కుటుంబాలు ఉంటే కేవలం 300 మందికే కేటాయిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళందరూ మన దేశ పౌరులు కాదా, లేకుంటే ఖమ్మం వాసులు కాదా, లేకుంటే ఏంటి వాళ్ళు ఏమైనా వలస పక్షులా, ఇతర దేశాల నుంచి వలస వచ్చారా, వాళ్ళు మన దేశస్తులు కారా? మరి ఏంటో ప్రభుత్వ ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లా. అయితే ఇవాళ అంత భారీ ల్యాండ్లో వాళ్ళు ప్రభుత్వం ఇవాళ ఆక్యుపై చేసుకున్న తర్వాత వీళ్ళని నిలవనీడ లేకుండా చేసిన తర్వాత గత వారం రోజుల క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుంటా మొసలి కన్నీరు కార్చారు. ఆయన ప్రెస్ మీట్లో చెప్తా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇమ్మని చెప్పారు, ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తాం, 15వ తారీఖు లోపే ఇస్తామని చెప్పారు. ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. అసలు ఎవరు కూల్చమన్నారు, ఎవరు ఇళ్ల పట్టాలు ఇమ్మన్నారు, ముఖ్యమంత్రి గారు మీ మీద ఎందుకు ఇనిషియేట్ చేయాలి? ముఖ్యమంత్రి గారు ముందుగానే వాళ్ళని రీలోకేట్ చేసి వాళ్ళకి ముందుగానే ఎక్కడైనా కేటాయించి వాళ్ళకి అక్కడ పక్కా ఇల్లు కట్టించి కూలిస్తే లేకపోతే ఇప్పుడు సాఫ్ చేసుకుంటే ఏమన్నా ఇబ్బందా? రాత్రి ఏమన్నా ల్యాండ్లు ఎక్కడ తనఖా పెట్టాలి, లేకుంటే ఎక్కడికెక్కడ అమ్ముకోవాలి, దాన్ని ఎక్కడ రియల్ ఎస్టేట్
వ్యాపారం చేసుకోవాలి ఆ ల్యాండ్ల మీద. ఇవన్నీ ప్రభుత్వానికి ట్రాన్స్పరెన్సీ లేకుండా చేసేసి ప్రతి విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు ప్రభుత్వానికి. మూసీ విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు, ఇటు ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి ట్రాన్స్పరెన్సీ లేదు, హైడ్రా విషయంలో ట్రాన్స్పరెన్సీ లేదు. ఆఖరికి రోడ్ల పక్కన అమ్ముకునే పానీపూరి బండోడి దగ్గర కూడా ప్రభుత్వం వాడి జీవితం నాశనం చేసి పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా జరుగుతూ ఉంటే ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే మరి ప్రభుత్వాన్ని ఒక రకంగా నిద్ర లేపింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళని కొంత అక్కడ పోరాటం చేసి ఫలించిందని చెప్పుకోవాలి. సో ఎట్టకేలకు పోరాటం అయితే ఫలించింది. మరి మిగతా వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. కానీ మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలనే డిమాండ్ ఖచ్చితంగా ఉంది. అక్కడ బాధితులు ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆదుకోవాలి వాళ్ళని కూడా. కేవలం వీళ్ళ వరకే 75 గజాలు ఇచ్చేసి వాళ్ళకి మేము 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని పొంగులేటి చెప్తే మిగతా వాళ్ళందరూ రోడ్డును పడాలా? ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది. బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇవాళ కేవలం తూతో మంత్రంగా 300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేసి మేము ఖమ్మం వెలుగుమట్ల బాధితులు అందరికీ న్యాయం చేశామని ప్రభుత్వం ప్రకటనలు చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం అయితే క్షమించదు. మరీ ముఖ్యంగా ఖమ్మం వాసులు చాలా చైతన్యవంతులు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో స్పష్టంగా బుద్ధి చెప్పే అవకాశాలు ఉంటాయి. సో వెలుగుమట్లకు సంబంధించి ఈ అంశం పైన మీరేమనుకుంటున్నారు? నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం కంటి చుడుపు చర్యలాగే చూడాల్సినటువంటి అవసరం ఉందా ఈ 75 గజాలు ఇవ్వటం? లేదు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా, లేకుంటే ఏం చేస్తుంది? మరి ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం నిజంగానే ఫలించింది అనుకోవాలా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.